ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా అమరవీరుల ఉద్యానవనము చూద్దాం పదండి. పెనుకొండ పట్టణంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ జవాన్లకి మనం సెల్యూట్ చేస్తున్నాం. జై హింద్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ముందుకు వెళ్తే మనకి లోపల గుడి ఉంది, శ్రీరాముని గుడి. లోపల మరిన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి, శిల్పులి కవులి కూడా. చూద్దాం పదండి. ఈ ఏరియా వచ్చేసి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి పక్కనే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి లోపల ఎదురుపడంగానే ఇటు పక్క చిన్న గుడి ఉంది. ఈ గుడి పక్కనే మనకి ఆకాశాన్ని తాకుతున్న శ్రీరాముని విల్లు, దాని కింద ఐరావతి, ఆకాశంలో కొండపై ఉన్న మన ఇండియన్ ఫ్లాగ్ సరస్వతీదేవి. చూడండి, కొనల్లో మనకి ఎన్నో విగ్రహాలు కనిపిస్తున్నాయి. చిన్న పూలు కూడా ఉన్నాయి, తామర పూలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్రెండ్స్. ఇటువైపుకి వస్తే ఇంకొన్ని అద్భుతమైన విజువల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. నా వెనకాల చూడండి ఎంట్రీ అది. ఇటు పక్క నుంచి శ్రీరాముని అసలైన విగ్రహం, ఎంతో పొడుగైంది. ఈ విగ్రహం నాకు తెలిసి 30 అడుగుల పైనే ఉండిద్ది. దాని పక్కనే గుడి, శ్రీరాముని గుడి. లోపల కూడా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న విగ్రహం కూడా ఒకటి ఉంది. దాని పక్కనే మనం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం. ఇటు పక్క నుంచి లోపలికి వెళ్ళే దారి. ఇటు నుంచి మనం తర్వాత వెళ్దాం. ఇది చూడండి, కళ్యాణ మండపం. ఇది ఫంక్షన్లు ఏమన్నా కానీ చేసుకోవచ్చు లోపల. పెద్ద విగ్రహం. చూడండి, శ్రీరామనవమి కాబట్టి ఈరోజు పానకం తయారు చేస్తున్నారు. ఇది చూశారు కదా, సాగరం అదనం. ఈ బొమ్మలు అయితే మామూలుగా లేవు, శిల్పాలు మామూలుగా చెక్కలేదు, పెయింటింగ్ కూడా బాగా వేశారు ఫ్రెండ్స్. చూడండి స్తంభం, గుడిలోకి వెళ్ళే దారి. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం పదండి. ఐరావతి వినాయకుడి విగ్రహం, మూషికుడు. లోపలికి వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఈలోపు కొంచెం చూస్తూ ఉండండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి, ఫాలో చేసుకోండి. బోలో భారత్ మాతాకి జై. జై. బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్, దర్శనం బాగా జరిగింది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి. చెట్లు చూసారు ఎంత పచ్చగా ఉందో వాతావరణం. వినాయకుడి విగ్రహం, శిల్పులు చూసారో బయట ఆవరణ ఇది. ఇటు నుంచి మనం ముందుకు వెళ్ళంగానే మరిన్ని విగ్రహాలు కనిపిస్తాయి. బయట వ్యూ చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామి గుడి ఎంత పెద్దగా ఉందో. దాని పక్కనే మనకి రథం ఉంది చూడండి పైన. దాని పక్కన మనం నడుచుకుంటా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ దర్గా ఉంది. దర్గా చూసారుగా, పేరు మీకు తర్వాత చెప్తాను. మనం అయితే ఇక్కడ టైం వచ్చేసింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి దర్గా దగ్గరికి.